చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అది కాకుండా బ్రాండ్స్ అంటే ఏదైనా ఒక బ్రాండ్ ఉంది. దాని గురించి క్రిటిసైజ్ చేసుకుంటా కూడా వీడియోస్ అనేవి చేస్తున్నారు. రీల్స్ చేస్తున్నారు. అన్ని రకాలుగా సోషల్ మీడియాలో వాళ్ళ ఒపీనియన్స్ అనేవి చెప్తున్నారు. ఏ బ్రాండ్ గురించి అయినా సరే. సో ఒక క్వెషన్ రావచ్చు ఏంటంటే మరి ఇప్పుడు బ్రాండ్ ప్రమోషన్ చేయడం ఓకే. బట్ ఒక బ్రాండ్‌ని క్రిటిసైజ్ చేస్తే క్రిటిసైజ్ చేసినందుకు ఏమైనా కేస్ అవుతదా అని డౌట్ రావచ్చు. బట్ యాక్చువల్‌గా రాదు. ఎందుకంటే రీసెంట్‌గా ఒక వే ప్రోటీన్ అనే ఒక బ్రాండ్ గురించి కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ క్రిటిసైజ్ చేస్తే, ఆ బ్రాండ్ వాళ్ళు వెళ్లి కంప్లెయింట్ పెట్టిండ్రు. అండ్ అది కేసు ఎక్కిన తర్వాత ఏం తెలిసింది అంటే, కోర్ట్ ఏం చెప్పిందంటే ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సరే బ్రాండ్ ప్రమోషన్ ఎలా చేస్తారో, ఒకవేళ గనక ఆ బ్రాండ్ వల్ల కరెక్ట్ అనిపియలేదు, నిజంగా కూడా దానికి సంబంధించిన ఏదైనా ప్రూఫ్ ఉంది, కరెక్ట్ ఎవాల్యుయేషన్స్ ఉన్నాయి, అంటే కరెక్ట్‌గా వాళ్ళు చెప్పింది నిజమే అని ప్రూవ్ చేసుకోవడానికి మెడికల్‌గా వాళ్ళు చెప్పేటట్టు ఉంటే గనక, అంటే ఈ ఈ విషయంలో వే ప్రోటీన్ కాబట్టి నేను మెడికల్ అంటున్నా. అదే కాకుండా వేరే ఏదైనా సరే, ఏదైనా బ్రాండ్ గురించి క్రిటిసైజ్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర కరెక్ట్ ఆధారాలు ఉంటే, ప్రాపర్ రీజన్స్ ఉంటే వాళ్ళు క్రిటిసైజ్ చేసినా తప్పు కాదు. అది కేస్ కాదని చెప్పేసి కోర్ట్ చెప్పడం జరిగింది. సో ఇన్‌ఫ్లుయెన్సర్స్ క్రిటిసైజ్ చేసినా కూడా తప్పు కాదు. మీ మీద ఎలాంటి కేసు కూడా కాదు. ఇది గుర్తుపెట్టుకోండి.